క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అవునండి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రక్షకుడు ఎవరి కొరకు పుట్టి ఉన్నాడంటే ప్రజలందరి కొరకండి. ఏ విషయాన్ని బట్టి రక్షించడానికి అనంటే ప్రజలందరి వారి పాపముల నుంచి విడిపించుటకు, నరకం నుండి వారిని తప్పించుటకు, నిత్య జీవంలోనికి వారిని నడిపించటం కొరకు క్రీస్తు మన కొరకు ఏం చేసి ఉన్నాడంట, పుట్టి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి క్రిస్మస్ అంటే, క్రీస్తు పుట్టుక అంటే ఏదో ఒక క్రైస్తవులకు మాత్రమే సంబంధించింది కాదు, కానీ ప్రజలందరి రక్షణ కొరకు మాత్రమే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిన్ను మనల్ని అందరినీ ప్రజలందరినీ కూడా రక్షించుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో సామాన్య మానవుడిగా జన్మించి ఉన్నాడు. ఆయన పుట్టుక మన జీవితంలో వ్యర్థం కాకుండా నిమిత్తం మనమందరం కూడా దేవుని యొక్క రక్షణ అనే మార్గంలోనికి వచ్చుదుముగాక. అటు రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా రక్షణలోనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నేడు క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా, నా కొరకు మా కొరకు పుట్టిన గొప్ప దేవా, నీకు వందనాలు. మమ్మల్ని రక్షించావు తండ్రి. ఆయా ఇంకా నశించిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా రక్షణలోనికి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.